అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన ఆధునిక ఆరోగ్య సమస్యలకు మన ప్రాచీన వంటగదిలోనే సమాధానాలు దాగి ఉన్నాయి. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇది నిజం. అసలు మన పెద్దవాళ్లు పాటించిన పద్ధతుల్లో ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పదండి, ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 75%. జస్ట్ ఒక నంబర్లా కనిపిస్తోంది కదా, కాని దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఏంటది? ఆ 75% ఏంటో తెలుసా? మన భారతదేశ జనాభాలో 75% మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, పురాతన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్న వాస్తవం. అంటే మన కళ్ల ముందే ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం నడుస్తోందన్నమాట. అసలు ఆశ్చర్యమేంటంటే, ఆరోగ్యం కోసం మనం పెట్టే ఖర్చు అంతా ఇంత కాదు, ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా ఉంది. మరి అయినా ఎందుకిలా? ఇదే కదా అసలైన ప్రశ్న. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ఒక్కసారి ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆరోగ్యం కోసం ఏటా మనం ఖర్చు పెట్టేది 96,000 కోట్ల రూపాయలు. మన దగ్గర ఉన్న రిజిస్టర్డ్ డాక్టర్లు 25 లక్షల మందే. కానీ పేషెంట్లెంతమందున్నారో తెలుసా? సుమారుగా 80 కోట్ల మంది. ఇన్ని వనరులు, ఇంతమంది డాక్టర్లు ఉన్నా ఫలితం మాత్రం 0. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? అయితే దీనికి సమాధానం ఎక్కడుందో తెలుసా? ప్రాచీన ఋషి వాగ్భటుడు చెప్పిన ఈ మాటలోనే ఉంది. రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు. అద్భుతంగా ఉంది కదా? అంటే పరిష్కారం బయటెక్కడో లేదు, మనలోనే, మన అలవాట్లలోనే ఉంది. ఆ మాటకు అర్థమేంటో ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెప్తోంది. మనకొచ్చే 85% ఆరోగ్య సమస్యలని, మన శరీరాన్ని, మన అలవాట్లని అర్థం చేసుకుంటే చాలు, మనమే సరిచేసుకోవచ్చట. అంటే ట్రీట్మెంట్ కన్నా కూడా మనమీద మనకు అవగాహన, అసలు సమస్య రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఆ ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన మొదటి రహస్యమేంటో చూద్దాం. దీనికి బేస్ అంతా ఒకటే, ఆహారాన్ని ఎలా వండుతున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి మొదటి సూత్రం ఇదిగోండి. వండిన ఏ ఆహారానికైనా సరే సహజమైన గాలి, సూర్యరశ్మి తగలాలి. అవి లేకుండా వండితే ఆ ఆహారం విషంతో సమానమట. అంటే మనం వాడే పదార్థాలే కాదు, వండే పద్ధతి కూడా అంతే ముఖ్యం. ఇది కేవలం నమ్మకం కాదు, దీని వెనక సైన్స్ కూడా ఉంది. మరి ఈ పాతకాలం నాడి నియమానికి మన ఇప్పటి కిచెన్కి సంబంధమేంటి? ముఖ్యంగా మనందరి ఇళ్లల్లో ఉండే 2 వస్తువుల్ని పోల్చి చూస్తే మనకే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. మట్టికుండ వర్సెస్ ప్రెషర్ కుక్కర్. చూడ్డానికి 2 వంటపాత్రలే అయినా వాటి మధ్య తేడా చాలా పెద్దది. మట్టికుండలో వండినప్పుడు దానికున్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి, వెలుతురు లోపలికి వెళ్లి ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. దీనివల్ల 100% పోషకాలు అలాగే ఉంటాయి. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే స్టీమ్ ప్రెషర్ వల్ల ఆహారం ఉడకదు, జస్ట్ మెత్తబడుతుంది, అంతే. ఈ ప్రాసెస్లో దాదాపు 87% పోషకాలు పోయి కేవలం 13% మాత్రమే మిగులుతాయట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. అంతేకాదండోయ్, చాలా ప్రెషర్ కుక్కర్లు అల్యూమినియంతో చేస్తారు. ఈ అల్యూమినియం అనేది మన శరీరానికి అస్సలు అవసరం లేని ఒక మెటల్. ఎక్కువ కాలం వాడితే డయాబెటీస్, ఆస్తమా, కీళ్ల నొప్పులు ఇలాంటి బోలెడు సమస్యలొస్తాయంటున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్వాతంత్ర్య పోరాట సమయంలో మన విప్లవకారులని బలహీనపరచడానికి బ్రిటిష్ వాళ్లు జైళ్లలో కావాలనే ఈ అల్యూమినియం పాత్రలు పెట్టారట. అందుకే మన ప్రాచీన విజ్ఞానం ప్రకారం వంట చేయడానికి ఏ పాత్రలు మంచివంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది మట్టికుండ, ఆ తర్వాత కంచుపాత్రలు. అది కాదంటే ఇత్తడి అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ సహజమైనవి, పోషకాలను కాపాడతాయి. ఓకే, మొదటి రహస్యం అర్థమైంది కదా? సరైన పాత్రలు, సరైన పద్ధతి. ఇక రెండో రహస్యం చూద్దాం. ఇది టైమింగ్ గురించి. అవును, టైమింగ్ చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 48, 48. ఏంటిది అనుకుంటున్నారా? ఇది చాలా సింపుల్ విషయమే అయినా మన ఆరోగ్యానికి చాలా చాలా కీలకం. దాని వెనక ఉన్న అర్థమేంటంటే, ఆహారం వండిన 48 నిమిషాల్లోపే తినాలి. ఎందుకంటే వండిన తర్వాత ప్రతి నిమిషానికి అందులో పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. 48 నిమిషాలు దాటిందంటే ఇక అందులో సత్తా ఏమీ ఉండదన్నమాట.
అందుకే కదా మన పెద్దలు వేడివేడిగా తినాలి అని ఎప్పుడూ చెప్పేది. ఈ రూల్ కేవలం వండిన ఫుడ్డుకే కాదండి, వంటకి వాడే పిండికి కూడా వర్తిస్తుంది. ధాన్యాన్ని పిండి చేసిన క్షణం నుంచే దానిలోని పోషకాలు తగ్గటం మొదలవుతుంది. అందుకే జొన్న, సజ్జ, రాగి లాంటి పిండిలను వారం రోజుల్లోపే వాడాలి. గోధుమ పిండి అయితే ఓ 15 రోజులు. ఆ తర్వాత వాడితే పెద్ద ప్రయోజనం ఉండదు. మన వంటగది, మన ఆరోగ్యం. ఇంతకీ ఈ నెమ్మది పద్ధతులు, ఈ నియమాలెందుకు పాటించాలి? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి మన దేశ వాతావరణానికి డైరెక్ట్ లింకుంది. చూడండి, భారతదేశం ఒక వేడి వాతావరణమున్న దేశం. ఆయుర్వేదం ప్రకారం ఇలాంటి వాతావరణం మన శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. వాతమంటే శరీరంలో కదలిక, శక్తి అనమాట. మన బాడీ ఆల్రెడీ యాక్టివ్గా ఉంటుంది. అందుకే మన జీవనశైలి కొంచెం నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మీకు అసలు లాజిక్ అర్థమవుతుంది. పరుగెత్తడం, ఫాస్ట్గా తినడం, ప్రెషర్ కుక్కర్లో వండడం ఇలాంటి స్పీడ్ పనులన్నీ మన బాడీలో వాతాన్ని ఇంకా పెంచేస్తాయి. దాంతో బాడీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో ఇదే రకరకాల జబ్బులకు కారణమవుతుంది. అందుకే మన పూర్వీకులు ప్రతిదీ నెమ్మదిగా చేసేవాళ్లు. అది మన వాతావరణానికి, మన శరీరానికి సెట్ అయ్యే పద్ధతి. సో ఫైనల్గా మన వంటగదిని ఒక ఆరోగ్య కేంద్రంగా మార్చాలంటే ఏం చేయాలో చూద్దాం. గాలి, వెలుతురు తగిలేలా వండాలి. మట్టి పాత్రల్ని మళ్లీ వాడటం మొదలుబెట్టాలి. వీలైనంతవరకు వేడివేడిగా 48 నిమిషాల్లో తినాలి. ప్యాకెట్ పిండి బదులు అప్పటికప్పుడు ఆడించుకున్న పిండిని వాడాలి. చూడ్డానికి ఇవి చిన్న మార్పులే అయినా మన ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. మరి ఈ మొత్తం విశ్లేషణ తరువాత ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన భవిష్యత్ ఆరోగ్యానికి తాళంచెవి నిజంగా మన గతంలోనే దాగి ఉందా? ఈ ఆధునిక ప్రపంచంలో మన పాత సంప్రదాయాలకి ఎంత విలువివ్వాలి? ఒక్కసారి ఆలోచించండి.